దుర్మార్గులు చిన్న బిడ్డలను ప్లాన్ వేసి వేషం మార్చుకొని అమ్ముతా ఉన్నారట. తాము పెంచుకుంటున్న బిడ్డను తీసుకుపోవద్దంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న తల్లిదండ్రులు ఏం చేస్తారు? వీళ్ళకేమో పిల్లలు లేని వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఇక ఎంతకు అమ్ముతా ఉన్నారు? 3 లక్షల నుంచి 7 లక్షలకు అమ్ముతా ఉన్నారట ఇక పిల్లల్ని ఎత్తుకొచ్చి. డబ్బులు సంపాదించాలంటే ఏమైనా చేయొచ్చు, కానీ దయచేసి ఒక తల్లి కడుపు కోతకు కారణం కాకుండా భయ్, తల్లి కడుపు కోతకు కారణం కాకుండా పోనీ అర్థవంతంగా అండర్స్టాండింగ్ ఏదైనా చేసినా బాగుంటుంది. కానీ ఇప్పుడు చూడండి, 2 కుటుంబాలకు ఏమీ దిక్కుతోచని పరిస్థితి. ఎందుకంటే కన్న తల్లిదండ్రులకేమో వాళ్ళ పిల్ల దూరం అయిపోతుంది, పెంచుకున్న తల్లిదండ్రులకు ప్రేమ వాళ్ళ మీదనే. ఈ 2 నెలలు పెంచినా 2 రోజులు పెంచినా 2 గంటలు చూసుకున్నా కూడా చిన్నపిల్లని చూస్తే ముద్దు అనిపిస్తుంది. ఈ పాపం పనులు ఎందుకు ఒడి కట్టుకుంటారు చెప్పండి? ఇప్పుడు ఎవరు సుఖంగా ఉండరు, వాళ్ళకు వదిలేస్తే వీళ్ళు సుఖంగా ఉండరు, తీసుకోపోతే వాళ్ళు సుఖంగా ఉండరు. డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకొని పరారు కావాలి. ఇప్పుడు వీళ్ళకేమో వెంటనే శిక్ష పడుతుంది, దుర్మార్గులకు వేయాలి. వాస్తవానికి 7 లక్షలు 3 లక్షలు దందా వేసిన వాళ్ళకి వేయాలి. 1,00,000 కోట్లు తిన్నదేమో మనం కొనసాగిస్తూనే ఉండాలి. సందర్భం వచ్చిందానికి అది కూడా చెప్తా ఉన్నా. రైట్, నమస్తే తెలంగాణ దినపత్రిక చూద్దాం. ఇంత ఇసం పోసిపో, రేవంత్ వచ్చి ఎపుసం నాశనం చేసిండు, ఎన్నికల ముందు ఎన్నెన్ని చెప్పినావు, ఇప్పుడు ఎందుకు ముంచుతున్నావు, అసలు ఇసోంటోనివి ఎందుకు వచ్చినావు, నీ గెలుసుడుకు గత్తర రాను, నువ్వు మనిషివైతే మా గోస చూసిపో, కేసీఆర్ ఉన్నప్పుడే అంతా మంచిగుండే. మహిళా రైతు జంగ నరసవ్వ ఆవేదన, మొలకెత్తిన వడ్లను చూపుతూ ఆక్రోశం. కాల్ముక్తం సారు, వడ్లు కొనండి. మహబూబ్ నగర్లో నరసింహులపేటలో తహసీల్దార్ కాళ్లపై పడి విలపించిన రైతు, ధాన్యం కొనకపోతే చచ్చిపోతా. సూర్యాపేట జిల్లాలో పురుల మందు డబ్బాతో బైఠాయించిన రైతు సైదమ్మ, కాంటా పెడతలేరని ధాన్యానికి నిప్పు. నిర్మల్ జిల్లా ముక్తాపూర్లో ఘటన. ఇది మనల్ని ఏమంటారు మామూలుగా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే సమస్యలు లేవు, రైతులను ఆదుకున్నా మొత్తం రైతులందరూ బాగున్నట్టు. వాళ్ళు చెప్పే కష్టం వాళ్ళ బాసలు గోసలు గివి ఉంటాయి. ఇప్పుడు చెప్పుండ్రి, ఇక చెప్పుండ్రి అంటే మీకు మాటలు అలవాటే కదా. రేవంత్ రెడ్డి గారు మీకు ముఖ్యమంత్రి గారు మీకు మాటలు అలవాటే కదా. అంటే ఎవరైనా కష్టం బాధ చెప్పుకుందామని వస్తే దానికి కారణం అంతా ప్రతిపక్షం అని అంటారు కదా. ఇప్పుడు ఈ అమ్మ చేతిలో వడ్లు ఉన్నాయి, ఈ అమ్మ చేతిలో ఈ వడ్లు ఉన్నాయి. ఈ వడ్లు మొలకలెత్తిన వడ్లను కూడా కేటీఆర్ మొలకెత్తిపించి దగ్గరించి దానికి నీళ్లు పోసి అవ్వకిచ్చిందని చెప్పుర్రిగా మీకు అలవాటేగా. నిరుద్యోగులు ధర్నా చేస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు అంటారు, ఆటో కార్మికులు ఆటోలకు నిప్పంటించుకుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు అంటారు, రైతులు ధర్నాకి దిగితే వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు అంటారు. ఇవాళ మొలకెత్తిన వడ్లను పట్టుకొచ్చి చూపించే అవ్వ మీద కూడా మీరు ఒక నింద వేయండి. చెయ్యచేతగాక ప్రతిపక్షం అని చెప్పేసి, లేకపోతే ఆ పార్టీల యొక్క కార్యకర్తలు అని చెప్పి దయచేసి రైతులను, విద్యార్థులను, కార్మికుల పైన ఆ రంగు, మీ రాజకీయ రంగు పూయకుంటుంది దయచేసి. దే ఆర్ వెరీ ఇన్నోసెంట్ పీపుల్, వాళ్ళకేం తెలియదు, వాళ్ళ అమాయకులు. వాళ్ళు పంట పండించుకోవడం, దానికి ప్రభుత్వానికి ఓట్లు వేయడం, వేసిన ప్రభుత్వం వాళ్ళకు మంచి చేస్తే పొగడడం, వాళ్ళను నష్టం చేస్తే తిట్టడం, ఇదే తెలుసు వాళ్ళకు, గదే తెలుసు వాళ్ళకు. అంతేగాని మీలాగా రాజకీయం చేసి అది చేసి ఇది చేసి 1,00,000 కోట్లు బింగి జనాలను ఇట్లాని అట్లని మాయమాటలు చెప్పి మబ్బుర పెట్టడం వాళ్ళకు రాదు, అబ్బురపరచడం వాళ్ళకు రాదు. ఏడేసిందంతా అనే ఉన్నది. నిన్ననే రైతులతో నేను వాళ్ళతో కలెక్టర్లతోటి సిఎస్లతోటి మీటింగ్ పెట్టినా సమస్యలు తీరిపోతాయి, రైతులను ఆదుకోండి, రైతులను మంచిగా చూసుకోండి అని చెప్పిండు. ఏమైపోయింది? కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి ఫస్ట్.